ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చైతన్యపరుస్తూ పట్టణంలో గురువారం అవగాహన ర్యాలీ చేపట్టారు. స్వచ్ఛత హై కైవసం కార్యక్రమంలో భాగంగా పోస్టాఫీస్ కార్యాలయ సిబ్బంది, 32 తెలంగాణ బెటాలియన్, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఆధ్వర్యంలో సంయుక్తంగా కార్యక్రమం చేపట్టారు. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యమైన జీవనం సాగించవచ్చని, అందరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు చుట్టుపక్కల పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకొని ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన వీధుల గుండా సాగింది. మన పోస్టల్ డిపార్ట్మెంట్ తరఫున మరియు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తరఫున స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తున్నాము. దీనిలో భాగంగా మనం ఒక ర్యాలీ కండక్ట్ చేశాము. ఆదిలాబాద్ డిగ్రీ కాలేజ్ నుంచి మన నేతాజీ చౌక్ వరకు. అలాగే శానిటరీలో బెస్ట్ పెర్ఫామ్ చేసిన వర్కర్స్ని కూడా మనం సన్మానించుకుంటున్నాము. దాంతోపాటుగా ఒక మానవహారం కూడా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్ గారి సహకారంతో మనం చేస్తున్నాము. కాలేజ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ సంబంధించినటువంటి దాంట్లో స్వచ్ఛ భారత్ సంబంధించినటువంటి దాంట్లో దేశం మొత్తంలో కూడా స్వచ్ఛంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో మా కాలేజీలో ప్లాస్టిక్ రహిత సమాజాన్ని మేము నిర్మిస్తున్నాం. ఆ రకంగా ఈరోజు స్వచ్ఛ భారత్ సంబంధించినటువంటి దాంట్లో అందరూ కూడా స్వచ్ఛంగా తమ కాలేజీలో అన్ని దాంట్లో కూడా స్వచ్ఛంగా ఉండాలనేటువంటిది నినదిస్తూ సూచన ఇస్తుంది. జై భారత్.